ప్రభు చాలా సంతోషకరమైన సమయాన్ని ఇచ్చారు. ప్రభుని కొనియాడుతూ ఉన్నాం. ఇలాంటి కార్యాలు ఇంకా బలమైనగా చేయనట్లు మాటుంగ సంఘాన్ని ప్రభు దీవించి ఆశీర్వదించి ఇంకా ప్రభు మహిమ కొరకు కార్యాలు చేయాలని ప్రభు పక్షంగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. నేను నిన్న జ్ఞాపకం చేసిన 2 వర్తమానాలు దయచేసి మీకు జ్ఞాపకం చేస్తాను. కొంచెం అటెన్షన్‌గా ఉండండి. మీరందరూ కొంచెం అటెన్షన్‌గా ఉండాలి. హ్మ్. ఎవరు నిద్రపోకూడదు. ఆహా! నిద్రపోకూడదు. నిర్లక్ష్యంగా ఉండొద్దు. నిన్న నేను జ్ఞాపకం చేసిన మొదటి వర్తమానం చెప్తారా? 1 చెప్పండి. ప్రభుని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో ప్రభుని ప్రేమించాలి. దానికి తక్కువైంది ఆయన తీసుకోడు. అది సమస్య. కాబట్టి ఆ స్థాయిలో ప్రభుని ప్రేమించే అనుభవంలోనికి మనం వస్తే, రేపు నిత్యత్వానికి మనం వెళ్ళినప్పుడు, ప్రభు ఎదుట నిలబడినప్పుడు తలంచుకోం. తలెత్తుకొని ప్రభుని చూస్తాం. సంతోషంగా ప్రభు పాదాలని కౌగిలించుకుంటాం. ప్రభులో ఆనందిస్తాం. రెండవ మాట ఏం చెప్పాను? రెండవ మాట చెప్పండి నిన్న మధ్యాహ్నం. ఆ! ఆ! నీ మనసు తిరగాలి. మనసేం కావాలి? తిరగాలి. నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుము. గొప్ప సేవ, బలమైన సేవ మనం చేయాలి అంటే మన మనసు తిరగాలి. తిరగవలసినట్లుగా మన మనసు తిరిగితే ఆత్మీయంగా మనం ఫలిస్తాం. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు లేఖనంలో మనం ప్రభు జ్ఞాపకం చేశాడు. అన్నిటికంటే బహు జాగ్రత్తగా నీ మనసును కాపాడుకో. మనసు తిరిగిన తర్వాత జక్కయ్య కలిగినంత ప్రభు కొరకు ఇవ్వగలిగాడు. మనసు తిరిగిన తర్వాత పౌలు అద్భుతమైన పరిచర్య చేయగలిగాడు. మనసు తిరిగిన తర్వాత పేతురు అద్భుతమైన పరిచర్య చేయగలిగాడు. అట్లయితే ఇప్పుడు నేను జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, ప్రభువును ప్రేమించకుండా ఉన్నవారు ఎంత చెప్పినా, ఎంత చెప్పినా మనసు తిరగకుండా ఉన్నవారి గతి ఏమైందో చెప్పాలనుకుంటున్నాను. మీరు జాగ్రత్తగా వినాలి. కొంచెం ఈ పూట కొద్దిగా సీరియస్‌గానే ఉంటది విషయం. ఆహ్, మీరు మనసు పెట్టి మాటలు వినాలని ప్రభు పక్షంగా ప్రేమతో మనవి చేస్తా ఉన్నాను. దేవుడు ప్రేమ కలిగినవాడు. దేవుడు దీర్ఘశాంతం కలిగినవాడు. దేవుడు కనికర సంపన్నుడు. బట్ సేమ్ టైమ్ ఆయన మాట నిర్లక్ష్యం చేస్తూ, నిర్లక్ష్యం చేస్తూ, నిర్లక్ష్యం చేస్తూ బ్రతికితే ఆయన ఏం చేయడు? చెప్పండి. మట్టి గరిపిస్తాడు. మట్టి గరిపిస్తాడు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఇర్మీయా గ్రంథంలో దేవుడు చాలా సార్లు వారికి ప్రత్యక్షమై చెప్పాడు. మీరు నా మాట వినండి, నా మాట వినండి, నా మాట వినండి అని ఎన్ని సార్లు చెప్పాడో. ఎన్ని సార్లు చెప్పాడో. ఒక మాట నాకు భలే ఆశ్చర్యాన్ని కలిగించింది. అమ్మా! అమ్మా! ఇటు చూడాలి. మీరు అందరూ కొంచెం తలలు పైకెత్తి నా వైపు చూడాలి. మీరు పక్కనోళ్ళతో ఎవరితో మాట్లాడొద్దు. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు, మీరు నా మాట వినండి, నా మాట వినండి, నా మాట వినండి అని పెందలకడే ఎర్లీగా తన దాసుని పంపించేవాడు. పెందలకడే ఇర్మియా వెళ్ళి వారికి దేవుని వాక్యాన్ని చెప్పేవాడు. అయితే వారు ఆయన మాట వినలేదు. కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథం 7:13 చూడగలరా? ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. నేను మీతో మాట్లాడినను
పెందలకడ లేచి మీతో మాట్లాడినాను, మీరు వినకయు, మిమ్మల్ని పిలిచినను మీరు ఉత్తరం ఇయ్యక ఉండిన వారై ఈ క్రియలన్నిటినీ చేసిరి గనుక నేను షిలోహునకు చేసినట్లు మీకు ఆశ్రయమైన నా నామం పెట్టబడిన ఈ మందిరమునకును మీకును మీ తండ్రులకును నేనిచ్చిన స్థలమునకును నేను అలాగే చేయుదును. వారు దేవుని మాట వినలేదు. దేవుని మాట వినలేదు. ఎంత చెప్పినా పెందలగడే పంపించినా దేవుని మాట వినలేదు. దేవుని మాట వినలేదు. 7:24-25 చూడండి. అయితే వారు వినకపోయిరి, చెవియొగ్గకుండ్రి, ముందుకు సాగక వెనుదీయచు తమ ఆలోచనలను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచు వచ్చిరి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. కనికరం గల తండ్రి, పరిశుద్ధ దేవాన్ని పాదాలు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. వాత్సల్య పూర్ణునిగా మా జీవితాల్లో మీరున్నారు. మీ లేఖనాలను చదువుకుంటూ ఉన్నప్పుడు భయం కలుగుతూ ఉంది నాయన. ప్రభువా, ప్రాణం కంటే, దేహం కంటే, ఆలోచనలు, కుటుంబాల కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించటం నేర్పించండి. మిమ్మల్ని ప్రేమించి నిన్ను గణపరిచే అనుభవంలో బ్రతకటం నేర్పించండి. కొద్ది కాలమైనా చాలు నైనా. కొద్ది కాలం బ్రతికినా చాలు. దీర్ఘకాలం బ్రతకాలని లేదు. కొద్ది కాలమైనా చాలు నాయనా. సిగ్గుపడకుండా మీ ఎదుట బలా నమ్మకమైన మంచి దాసుడని అనిపించుకొని పరిచర్య పని భూమి మీద చేసి మహిమలో మీ ఎదుట ప్రత్యక్షం అవటానికి సహాయం చేయండి. ఈ లేఖనాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటుండగా మా అంతరంగాల్లో నాయనా మీ మాటలు నూతనంగా స్థిరపరచమని, వాక్యం అందించిన మీ ఇరువురు దాసులను నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. వారు ప్రకటించిన వాక్యానికి ముద్ర వేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ఇర్మీయా గ్రంథంలో తన దాసుని పంపించి వారు ప్రభు వైపు తిరగవలసినట్లు తిరుగుతారని చాలా ఆశించాడు. కానీ వారు తిరగలేదు. వారు తిరగలేదు. చాలా మొండిగా, కఠినంగా వారు ప్రవర్తించారు. ఇర్మీయా గ్రంథం 35:14 చూడండి. 35:14. 35వ అధ్యాయం 14వ వచనం. 32, 33 చూడండి. 32, 33. నేను పెందలకడ లేచి వారికి బోధించినను వారు నా బోధన అంగీకరింపకపోయిరి. వారు నా తట్టు ముఖములను తిప్పుకొనక వీపునే తిరిపిరి. దేవుడు చెప్పాడు, 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 చెప్పాడు. వారు ప్రభుని ప్రేమించలేదు. ప్రభు వైపు మనసు తిప్పలేదు. చెప్పి 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 ఆయన ఒక పని చేశాడు. ఏం చేశాడు అంటే వారి జీవితాల్లో శిక్ష విధించటం ప్రారంభించాడు. నేను ఆ మాటలే కొద్దిగా జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నా. వారు దేవుని మాట వినుంటే విలాప వాక్యముల గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో ఉండేది కాదు. విలాప వాక్యముల గ్రంథం అనేది పరిశుద్ధ గ్రంథంలో ఉండేది కాదు. వారు దేవుని మాట వినలేదు, తిరుగుబాటు చేశారు, మూర్ఖత్వం కలిగి ప్రవర్తించారు. తమ ప్రవర్తన విషయమై పశ్చాత్తాపడలేదు, దిద్దుకోలేదు. బలులు జరుగుతూ ఉన్నాయి, ఆరాధన జరుగుతూ ఉంది, క్రమం అంతా జరుగుతూ ఉంది, అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏ లోటు లేదు, ఏ లోటు లేదు. కానీ జీవితాలు మాత్రం ఎలా ఉన్నాయి? ప్రభుకి దూరంగా ఉన్నాయి. ప్రభుకి దూరంగా ఉన్నాయి. ప్రభు భూలోకానికి వచ్చినప్పుడు చెప్పిన మాట కూడా అదే. ప్రభుకి వారి హృదయాలు దూరంగా ఉన్నాయి. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు చెప్పి 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 ఇటు చూడండి, చెప్పిన వ్యక్తిని వాళ్ళు చాలా దారుణంగా ట్రీట్ చేశారు. అంటే దారుణంగా హింసించారు. ఇరిమే వెళ్ళి చెప్తే ఏం చేశారు? బొండలో బిగించారు. మళ్ళీ కొన్ని రోజులు పెట్టారు,
మళ్ళీ విడిచిపెట్టారు. మళ్ళీ వెళ్ళి వాక్యం చెప్పాడు. వాక్యం చెప్తే చెరసాల్లో వేశారు. మళ్ళీ వెళ్ళి వాక్యం చెప్పాడు. మళ్ళీ వెళ్ళి వాక్యం చెప్తే ఈసారి చెరసాల్లో బంధించారు. మళ్ళీ వాక్యం చెప్పాడు. ఈసారి నీళ్లు లేని బావిలో దించారు. వాక్యం చెప్పినందుకు. మీరు మారాలి, మీ ప్రవర్తన బాగలేదు, మీరు దేవుని వైపు తిరగాలి అని చెప్పినందుకు ఏం చేశారు? సహించలేకపోయారు, ఓర్చుకోలేకపోయారు. అయితే దేవుని వాక్యాన్ని చెప్పటం మానలేదు. చెప్పకుండా ఉండాలనుకున్నాడు కానీ అది అగ్ని వలె నాలో మండుతుంది అన్నాడు. అలాగూ చెప్పాడు 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 ఆఖరికి ఆయన్ని చెరసాల్లో బంధించారు. అయితే దేవుడు అన్నాడు, ఇంక నువ్వు చెప్పటం చాలు, ఆపేయి. వారి దగ్గరికి నేను ఒక వ్యక్తిని పంపిస్తా ఉన్నాను. ఆయన గురించి కూడా చెప్పాడు. బబులోను రాజు రాబోతున్నాడు, మీరు నాశనం కాబోతా ఉన్నారు, ఈ పట్టణాన్ని నాశనం చేస్తాడు, వచ్చి దాన్ని అగ్ని చేత కాల్చివేస్తాడని చెప్పాడు. దేవునికి కొన్ని విషయాలు భలే బాధ కలిగిస్తాయి. ఇటు చూడండి మీరు నాకెళ్ళి చూడండి. అదేంటంటే గ్రంథం రాసి రాజుకి ఇస్తే రాజు ఏం చేశాడు? గ్రంథంలో మాటలు చదివి చాకుతో కోసి కుంపట్లో ఏం చేశాడు? వేసి కాల్చేశాడు కదా. నా మాటలు మీకు చెప్తే కాల్చి వేస్తారా అని దేవుడు ఏం చేశాడు? యెరూషలేము మొత్తాన్ని కాల్చేశాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని మాట లెక్క చేయకుండా బ్రతికితే, ఇప్పుడు నేను జ్ఞాపకం చేసే విషయాలు మీరు ఆలోచన చేయండి. మన పరిస్థితి క్షణంలో మారిపోద్ది. క్షణంలో మారిపోద్ది అంటే క్షణంలో మారిపోద్ది. భీతి భయాన్ని కలిగించే పరిస్థితులు ఆయన అనుమతిస్తాడు. దేవుని వాక్యంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. విలాప వాక్యముల గ్రంథం 1వ అధ్యాయం చూడండి, 8వ వచనం. 1వ అధ్యాయం 8వ వచనం చూడగలరా? యెరూషలేము ఘోరమైన పాపము చేసెను, అందుచేత అది అపవిత్రురాలాయెను. దాన్ని గణపరిచిన వారందరూ దాన్ని, ఇంకా చాలు, ఇంకా చాలా కష్టమైన మాటలు ఉన్నాయి. ఏం చేసింది? ఘోరమైన పాపం చేసింది. పాపం నుండి తిరగమని ఎంత చెప్పినా వారేం చేయలేదు. సహోదరుడా, నువ్వు నేనున్న తప్పిదాల్లో తిరగాలి 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 అని ప్రభు చెప్పినప్పుడు ఏం చేయాలి చెప్పండి? తిరగాల, లేకపోతే దేవుని వైపు తిరగాల, మామూలుగా లోకంలో తిరగాల? దేవుని వైపు తిరగాలి. తిరగవలసినట్లుగా ప్రభు వైపు తిరగాలి. ప్రభు వైపు తిరిగి, నిన్న నేను జ్ఞాపకం చేశాను కదా ఒక విషయం. ఆమె ఏం చేసింది? ప్రభు పాదాల దగ్గర నిలబడి కన్నీరు కార్చింది, ఏడ్చింది కదా. అలాగూ నేను దేవానికి విరోధంగా నేను తప్పు చేశానని ఏడవగలిగితే బాగుంటుంది, కానీ వారు ఏడవలేదు. వారికి దుఃఖం కలగలేదు. చెప్పిన వ్యక్తిని కొట్టారు, బాధ పెట్టారు, ఎవరు చెప్తే వాళ్ళని కొట్టారు. చాలా దారుణంగా వాళ్ళు ట్రీట్ చేశారు. అయితే పరలోకమందున్న దేవుడు వారిని ట్రీట్ చేయటం మొదలుపెట్టాడు. నంబర్ 1, మొదటి మాట జ్ఞాపకం చేస్తున్నా. 1:14 చూడండి. 1:14 విలాపవాక్యములు 1:14. కాడిని కట్టినట్లుగా తానే నా అపరాధములను నాకు కట్టి ఉన్నాడు. ఆయన అవి పైన వేయబడినవై నా మెడల మీదకి ఎక్కెను. నా బలమును ఆయన బలహీనతగా చేసి ఉన్నాడు. నా బలమును, ఎటు చూడండి, మనకు దేన్ని చూసి అతిశయం? బలాన్ని చూసి. దేవుడు ఏం చేయగలడు చెప్పండి? నీ బలాన్ని బలహీనతగా చేస్తాడు. ఎంత టైం పట్టిద్ది చెప్పండి? ఎంత టైము? యోబుకున్న ఆస్తి పోవటానికి ఎంత టైం పట్టింది? 24 గంటలు. అవునా? మొత్తం పోయిందా లేదా? మొత్తం పోయింది. మన బలాన్ని ఆయన ఏం చేస్తాడు? బలహీనతగా చేస్తాడు. మన బలాన్ని ఆయనే బలహీనతగా చేస్తే ఇంకా మనల్ని బలపరిచేది ఎవరు? మనకు సహాయం చేసేది ఎవరు? చాలా జాగ్రత్తగా భయం కలిగి మనం ఈ మాటలు ఆలకించాలి. దేవుణ్ణి ప్రేమించటం, ప్రభు వైపు మనసు త్రిప్పటం మనం చేయకపోతే ఇలాగే
ఇలాగే కొనసాగి వెళ్ళిపోతా ఉంటే ఒక రోజున ఆయన చర్య తీసుకుంటాడు. ఆయన మన బలాన్ని ఏం చేస్తాడు? బలహీనతగా చేస్తాడు. బలం, బలహీనత అయితే చాలా దారుణమైన పరిస్థితి ఉంటుంది. రెండో మాట జ్ఞాపకం చేస్తున్నా. విలాప వాక్యములు 4, 12, 13 చూడండి. ఆ! బాధించువాడు గాని, విరోధి గాని యెరూషలేము గౌనుల్లోనికి వచ్చునని భూరాజులకైనను, లోక నివాసులు మరి ఎవనికైనాను తోచి ఉండలేదు. అంటే అంత శ్రేష్టమైన పట్టణం అది. ఇటు చూడండి. యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారం గాని అవి చాలా బలమైనవి. చాలా బలమైనవి. చాలా అభేద్యమైనవి. అసలు భూరాజుల్లో ఎవరికి ఈ ఆలోచనే రాలేదంటాడు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు నేను చరిత్ర చదువుతా ఉన్నప్పుడు బబులోను సామ్రాజ్యానికి చుట్టూ ప్రాకారం చాలా బలమైనదిగా చదువుకున్నాను. కానీ యెరూషలేము ప్రాకారం సొలొమోను చాలా బలంగా కట్టాడు దాన్ని. చాలా బలంగా. ఆ వాడిన రాళ్ళు చాలా బలమైనవి, చాలా పెద్దవి. అయితే 8 మూరల పొడుగు, 4 మూరల ఎత్తు ఒక్కో రాయి. వినపడుతుందా మీకు? ఆ! యెరూషలేము మందిరాన్ని కూడా, దేవాలయాన్ని కూడా ఎలా కట్టారంటే రాళ్ళు పరిచి, రాళ్ళకి మధ్య సిమెంట్ పోయలేదు. బంగారాన్ని పోశారు. వారి జీవిత దినాల్లో ఎంత బంగారము, ఎంత వెండి అంటే విస్తారమైన బంగారం, విస్తారమైన వెండి. 10,00,00,000 మణుగుల వెండి. 10,00,00,000 మణుగుల వెండి అంటే మీరు ఆలోచన చేయండి. ఐశ్వర్యం నెత్తికెక్కితే కదా మనిషి మాట వినడు. మేము పిల్లలం కూర్చొని లెక్కలేసాం. లెక్కలేస్తే ఒక పెద్ద టర్బో లారీకి 50 టన్నులు లెక్కన ఏస్తే 360 కిలోమీటర్లు లారీ పక్కన లారీ పెడితే ఎన్ని? 360 కిలోమీటర్లు వచ్చింది. ఆశ్చర్యం అనిపించింది. అంటే అంత వెండి, అంత బంగారం, చాలా విస్తారమైన బంగారం. ప్రపంచంలో ఉన్న బంగారం అంతా ఆనాటి యెరూషలేములోనే ఉంది. ఐశ్వర్యంతో తొలతూగిపోతా ఉంటే దేవుడు వారిని ఉన్నతమైన స్థితికి హెచ్చించబడిన స్థితి నుండి వారు చాలా దారుణంగా ప్రవర్తించారు. ప్రభుని సంతోషపెట్టలేదు. ప్రభుకి దుఃఖాన్ని కలిగించారు. వెంటనే ఆయన వారిని ఏం చేశాడు? వారి బలాన్ని బలహీనతగా చేశాడు. 2 విరోధుల విరోధులు ఎవరు? రాలేరు, అసాధ్యం అనుకున్న దాంట్లోనికి విరోధులు వచ్చారు. అక్కడ 13వ వచనం చూడండి. 2:13. దానిలో నీతిమంతుల రక్తమును ఓడ్చి దాని ప్రవక్తల పాపమును బట్టి, దాని యాజకుల దోషమును బట్టి. యాజకులు, ప్రవక్తలు ఏం చేశారు? ఎటు చూడండి. మీరు చెప్పాలి. సేవకులు, పెద్దలు ఇప్పుడు మనం ఆలోచన చేస్తే కదా ఏం చేశారు? పాపం చేశారు, దోషం చేశారు. పాపం చేస్తే, దోషం చేస్తే దేవుడు ఏం చేశాడు? ఒక మాట చూడండి. 2:20 చూడండి. 2వ అధ్యాయం 20 వచనం. నీవు ఎవని ఎడల ఈ ప్రకారం చేసితివో యెహోవా దృష్టించి చూడుము. తమ గర్భఫలము తాము ఎత్తుకుని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగునా? యాజకుడును ప్రవక్తయు ప్రభు యొక్క పరిశుద్ధాలయమందు హతులగుట తగునా? ఎటు చూడండి. దేవుడు పాపాన్ని సహించలేడు. వారు పాపం చేశారు, దోషం చేశారు. దేవుడు మందిరంలోని వారిని ఏం చేశాడు? చంపేశాడు. గర్భమున పుట్టిన బిడ్డలను స్త్రీలు అసలు తినటం అనేది ఎంత దారుణమైన విషయం. వారు తమ బిడ్డలను తిన్నారు. 4:2 చూడండి. 4:2 చూడండి. మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియకుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మంటి కుండలుగా ఎంచబడుచున్నారు. సహోదరుడా, ఎలాంటి వాళ్ళు? మేలిమి బంగారం ఎలా అయ్యారు?
నాకు వినపట్ల. మట్టి కుండలుగా. మట్టి కుండలు ఎందుకయ్యారు? మేలిమి బంగారం మట్టి అవుతుందా? ఆ! దేవుడు చేయగలడు. మేలిమి బంగారంతో పోల్చదగిన సియోను ప్రియకుమారులు మంటి కుండల వలె అయిపోయారు. దేవుని స్థానాన్ని నువ్వు దొంగిలిస్తే, దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని నువ్వు పాడు చేస్తే దేవుడు సహించలేడు. బంగారం లాంటి వారు, బంగారం లాంటి మేలిమి బంగారం లాంటి వారు ఎలా అయిపోయారు? మా ఎలా అయిపోయారు? మంటికి ఏమన్నా విలువ ఉంటుందా? బంగారానికి విలువ ఉంటుందా? చెప్పండి. ఏమన్నా విలువ ఉంటుందా మంటికి? మంటి ఎప్పుడు కాళ్ళ కింద ఉంటుంది. బంగారం తలపైన, మెళ్ళపైన, చెవులకి, ముక్కులకి కదా. ఆ, అది కింద కింద ఉండదు. ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. నా ప్రియకుమారులని మిమ్మల్ని పైకి తీసుకొస్తే మీరేం చేశారు? దారుణంగా ప్రవర్తించారు. కాబట్టి నేను మిమ్మల్ని మంటికి మారుస్తున్నాను. సహోదరుడా, ఇటు చూడండి. ఇక్కడ అంతా ప్రభు మార్చివేయటమే చూస్తాం. ఈ భాగం అంతట్లో దేవుడు మార్చివేయటమే చూస్తాం. ప్రభువుని ప్రేమిద్దాం. ప్రభువుని ప్రేమిద్దాం. ప్రభువుని ప్రేమించడానికి మన మనసులు త్రిప్పుదాం. ప్రభు కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమించినా ఇదే గతి పట్టిద్ది. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. బంగారంతో పోల్చబడిన సియోను ప్రియకుమారులు ఎలా అయిపోయారు? నేను నాకున్న సమయంలో కొంచెం వేగంగా ఈ మాటలు జ్ఞాపకం చేస్తా ఉన్నా. దయచేసి మీరు కొంచెం అర్థం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. తెల్లటి బంగారం లాంటి వారు ఇటు చూడండి ఎలా అయిపోయారు? నల్లటి మట్టి అయిపోయారు. ఒకప్పుడు ఆ కుటుంబం అండి అని చెప్తారు కదా. ఆ? ఎలా ఉండేది? మా ప్రాంతంలో ఒక మాట అంటారు, వేస్తే రూపులుగా ఉండేవాళ్ళండి వాళ్ళు. ఇప్పుడు ఎలా అయిపోయారు? దుర్భరమైన పరిస్థితుల్లోనికి దయచేసి ఎవరు వెళ్ళొద్దు. దుర్భరమైన పరిస్థితుల్లోనికి ఎవరు వెళ్ళొద్దు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ప్రభువుని ప్రేమించే అనుభవంలోనికి మనం రావాలి. 4:5 చూడండి. 4:5 సుకుమార భోజనం చేసిన వారు దిక్కులేక వీధుల్లో పడి ఉన్నారు. రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పలను కౌగిలించుకునేదరు. ఎలాంటి వారు అయిపోయారు? సుకుమార భోజనం చేసిన వారు దిక్కులేక వీధుల్లో పడి ఉన్నారు. రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పలను కౌగిలించుకొనెదరు. చాలా బాధేసే విషయాలు ఇవి. దేవుని పిల్లలమైన మనం ఈ సంగతులు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎంత హై లెవెల్లో ఉన్నవారు ఎంత లో లెవెల్కి వచ్చారు. వారు చేసిన అపరాధం ఒకే ఒక్క అపరాధం. ఏం చేశారు వాళ్ళు? ప్రభుని ప్రేమించలేదు, ప్రభుని ప్రేమించలేదు, ప్రభుని ప్రేమించలేదు. నీ కుటుంబం అయినా నేనైనా వర్ధిల్లాలి, భూమి మీద దేవుడిచ్చిన ఆయుష్కాలంలో నమ్మకంగా జీవించాలి అంటే ప్రభుని ప్రేమించే అనుభవంలోనికి రావాలి. ప్రభుని ప్రేమించే అనుభవంలోనికి వస్తే ప్రభు కనికరిస్తాడు. లేఖనాల్లో ఇంకా చాలా మాటలు ఉన్నాయి, నేను జ్ఞాపకం చేస్తాను. రండి చూడండి. రెండో అధ్యాయం 1-2 చూడండి. 2వ అధ్యాయం 1-2. ప్రభువు కోప్పడి సీయోను కుమార్తెను మేఘములతో కప్పి ఉన్నాడు. ఆయన ఇజ్రాయేలు సౌందర్యం ఆకాశం నుండి భూమి మీద పడవేశాను. ఎటు చూడండి ఎంత సౌందర్యం. ఇంకా నాకు బాగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే ఆకాశం నుండి కింద పడవేయటమే కాదు, అసలు మేఘాలతో కప్పేశాడట కనబడకుండా. దేవునికి కోపాన్ని తెప్పిస్తే ఏం చేయగలడంటే నిన్ను కనబడకుండా చేయగలడు, లేకుండా చేయగలడు. దయచేసి మనం అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు పై నుండి ఎక్కడ పడ్డారు? ప్రపంచం అంతట్లో టాప్లో ఉన్నవాళ్ళు వాళ్ళు. ఇప్పటికి కూడా ఇజ్రాయెల్ టెక్నాలజీ చాలా బలమైన టెక్నాలజీ. వాళ్ళ టెక్నాలజీతో సరితూగలిగిన టెక్నాలజీ ప్రపంచంలో ఇంక ఏ టెక్నాలజీ లేదు.
ఆశ్చర్యకరమైన జ్ఞానాన్ని దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు. అయితే మనం అప్పటి సంగతులు జ్ఞాపకం చేసుకుంటున్నాం. అప్పటి సంగతులు జ్ఞాపకం చేసుకుంటున్నాం. భూమి మీద పడవేశాడట. పైన ఉన్నవారు ఇప్పుడెక్కడున్నారు? కింద పడవేయబడ్డారు. ఎందుకు కింద పడవేయబడ్డారు? ఇటు చూడండి. నిన్ను నువ్వు ప్రేమించుకుంటా ఉంటే ఆ! ఒకరోజు ఎక్కడుండవు? ఉండాల్సిన స్థానంలో ఉండవు. ఎక్కడ పడవేయబడతావు? ఇసిరి బయట పారవేయబడతావు. మరొక మాట జ్ఞాపకం చేస్తాను రండి. 4 అధ్యాయం 7, 8 చూడండి. 4 అధ్యాయం 7, 8 వచనాలు. దాని ఘనులు హిమము కన్నా శుద్ధమైన వారు, వారు పాల కంటే తెల్లని వారు, వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి, వారి దేహకాంతి నీలము వంటిది. ఏం ఏం చెప్పాడండి. ఇలాంటి మనుషుల్ని ఇప్పుడు చూడమేమో, చూడలేమేమో అని అనిపిస్తా ఉంది. ఆ, ఒక దైవజనుడు ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, కాపు ఉడిగిపోయేటప్పుడు కుక్కమూతి పిందులు పుడతాయి కదా. మీకేమైనా అర్థమైందా? చెట్లకి కాపు ఉడిగిపోయేటప్పుడు ఎలాంటివి వస్తాయి? కుక్కమూతి పిందులు వస్తాయి. ఏ ఏ చెట్లైనా అదా. అలాగే ఇప్పుడున్న తరం కానీ ఇప్పుడున్న మనుషులు కానీ ఎలాంటి వాళ్ళు అంటే కుక్కమూతి పిందెలు లాంటి వాళ్ళు అన్నాడు. అంటే అంత ఫుల్ ప్లెడ్జెడ్గా అందం కానీ సౌందర్యం కానీ ఉన్నవాళ్ళు కాదు, చాలా తక్కువైన వాళ్ళు అన్నాడు. అది నిజమే అనిపించింది. అయితే దేవుని వాక్యంలో ఈ మాటలు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు, పాల కంటే తెల్లని వారు, వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి, వారి దేహ కాంతి నీలం ఉంటుంది. ఇలాంటి మనుషులు ఎలా ఉంటారు చెప్పండి? ఎలా ఉంటారు? ఎంత అతిశయంతో ఉంటారు, ఎంత అతిశయంతో ఉంటారు కదా. ఆ, చాలా 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 అతిశయం ఉంటుంది, చాలా గర్వం ఉంటుంది. ప్రభుని వారు ప్రేమించలేకపోయారు. ప్రభువా, మాకిచ్చిన ఈ ఉన్నతమైన స్థితిని బట్టి నీకు వందనాలు అనలేకపోయారు. ఇటు చూడండి, ఇటు చూడండి. 4 మాటలు ఉన్నాయి ఇక్కడ. ఏమున్నాయి? దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు, వారు పాల కంటే తెల్లని వారు, వారి శరీరంలో పగడముల కంటే ఎర్రనివి, వారి దేహకాంతి నీలం వంటిది. తర్వాత వచ్చిన చదవండి. అట్టివారి ఆకారము బొగ్గు కంటే నలుపాయను. మా వినపడుతుందా? అర్థమవుతుందా? అట్టివారి ఆకారం ఎలా అయింది? బొగ్గు కంటే నలుపాయను. తెల్లగా ఉన్నవారు, శ్రేష్టమైన రీతిలో ఉన్నవారు, చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నవారు ఎలా అయిపోయారు? బొగ్గు కంటే నలుపు అయిపోయారు. బొగ్గు కంటే నలుపు అయిపోయారు. ప్రభు హృదయం ఎంత తల్లడిల్లు ఉంటుందో ఇలాగ అనుమతించటానికి. బొగ్గు కంటే నల్లగా అయిపోయారు. బొగ్గు కంటే నల్లగా అయిపోయారు. తెల్లగా ఉన్నప్పుడు, ఎర్రగా ఉన్నప్పుడు, నీలంగా ఉన్నప్పుడు, పాల కంటే తెల్లగా ఉన్నప్పుడు, పగడముల కంటే ఎర్రగా ఉన్నప్పుడు సహజంగా ఏం ఆలోచన చేస్తాం? ఎలా ఉంటుంది? మన వైఖరి ఎలా ఉంటుంది? మన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? కొంచెం కొద్దిగా మొఖానికి కొంచెం కలర్ ఉండి, ఏదో కొద్దిగా మొఖం అందంగా ఉంటే చాలు, మిగతా వాళ్ళని పురుగుల్లాగా చూస్తారు. ఎటు చూడండి, ఎటు చూడండి. వాళ్ళు చాలా అందమైన వాళ్ళు, చాలా సౌందర్యం కలిగిన వారు ఎలా అయిపోయారు? బొగ్గు కంటే నలుపైపోయారు. బొగ్గు కంటే నలుపైపోయారు. ప్రభువుని ప్రేమించకుండా తమనే ప్రేమించుకునే అనుభవం. ఎన్నిసార్లు ప్రవక్తలు వచ్చి చెప్పినా వారిని కొట్టి గాయపరిచిన అనుభవాలు వారికి ఉన్నాయి, కానీ ప్రభు వైపు తిరిగిన అనుభవాలు వారికి లేవు. వారు తమకు కలిగిన ఆస్తిని, ఐశ్వర్యాన్ని, వారి సొగసును, వారి సౌందర్యాన్ని చూసుకొని వారు మిడిసిపడ్డారు, అదిరిపడ్డారు. దేవుడు వారి సౌందర్యాన్ని, వారికి ఉన్న ఘనతలను ఏం చేశాడు? తీసి తీసి పక్కనేశాడు. తీసి పక్కనేశాడు.
దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. 2:5 5వ వచనం 7వ వచనం చూడండి. 2వ అధ్యాయం త్వరగా. ప్రభువు శత్రువాయను, ప్రభు శత్రువాయను. 7 కూడా చూడండి. 7వ వచనం. ప్రభువు తన బలిపీఠమును విడనాడెను, తన పరిశుద్ధ స్థలమును అసహించుకొనెను, దాని నగరులను ప్రాకారమును శత్రువుల చేతికి అప్పగించెను. తర్వాత 1:14 చూడండి. 1:14. కాడి కట్టినట్లు తానే తన అపరాధంలో నాకు కట్టి ఉన్నాడు. లాస్ట్ 2 వచనాలు చూడండి. ప్రభువు శత్రువుల చేతికి నన్ను అప్పగించి ఉన్నాడు, నేను వారి ఎదుట లేవలేకపోతుని. అట్లా కొట్టారు. ప్రపంచాన్ని కొట్టగలిగే దేశం, ప్రపంచానికి శిరస్సుగా ఉన్న దేశం ఇప్పుడు కొట్టబడతా ఉంది. శత్రువుల చేతికి అప్పగిస్తే నలిపేశారు. ఎంత దారుణంగా నలిపివేశారంటే, ఎంత దారుణంగా వారిని నలిపివేశారు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు చాలా బాధ కలిగే విషయం. 2:4 చూడండి. 2:4. శత్రువు వలె ఆయన విల్లెక్కు పెట్టి విరోధి వలె కుడి చేయి చాపి ఉన్నాడు, కంటికి అందమైన వస్తువులన్నిటినీ నాశనం చేసి ఉన్నాడు. అగ్ని కురిగినట్లుగా ఆయన తన ఉగ్రతను సియోను కుమార్తె గుడారముల మీద కుమ్మరించి ఉన్నాడు. అందమైన వస్తువులన్నీ ఏమైపోయినాయి? క్షణకాలంలో నాశనం అయిపోయినాయి. వారు తమ పట్టణాలను చూసుకొని, తమ కట్టిన ప్రాకారాలను చూసుకొని, చాలా ఎత్తైన ప్రాకారములు కలిగిన కోటలు కట్టారు. వాటన్నిటినీ ఆయన నాశనం చేశాడు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అందమైన వస్తువులన్నీ నాశనం అయిపోయినాయి. ఇటు చూడండి. 1:6 చూడండి. సియోను కుమారి సౌందర్యం అంతయు తొలగిపోయాను, దాని అధిపతులు మేతలేని దుప్పుల వలె ఉన్నారు. సియోను సౌందర్యం అంతటిని ఆయన కొట్టివేశాడు. ఇప్పుడు ఆదరించేవారు లేరు, పరామర్శించేవారు లేరు, ప్రేమించేవారు లేరు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో దేవుని దగ్గరికి వద్దామని వాళ్ళు ఆలోచన చేశారు. కానీ 2:9 చూడండి. 2వ అధ్యాయం 9వ వచనం. పట్టణపు గౌనులు భూమిలోనికి కృంగిపోయాను, దాని అడ్డగడిలను ఆయన తుత్తనీలుగా కొట్టివేశాను, దాని రాజును అధికారులను అన్యజనులోనికి పోయి ఉన్నారు, అచ్చట వారికి ధర్మశాస్త్రము లేకపోయాను, యెహోవా ప్రత్యక్షత దాని ప్రవక్తలకు కలగట్లేదు. చాలా బాధ, నొప్పి కలిగించే మాటలు ఈ రెండు. ఒకటి ఏమి లేదు అక్కడ. ఇటు చూడండి. దైవ గ్రంథం చేతుల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయం? దేవుని వాక్యాన్ని చదువు. అమ్మా మీరందరూ ఇటు చూడండి. మీ అందరికీ ప్రేమతో నేను సహోదరులను మీ అందరికి కూడా చెప్తున్నా, దేవుని వాక్యం మీ చేతుల్లో ఉన్నప్పుడు దయచేసి చదవండి. వాక్యాన్ని చదవండి. ఒక రోజు రాబోతుంది, కంటి చూపు కోల్పోతావు. చదవాలని ఉంటుంది, కానీ ఏం చేయలేవు, చదవలేవు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు చాలా బాధేసే విషయం, అక్కడ దైవ గ్రంథం లేదు. పోనీ దేవుడైనా మాట్లాడతాడంటే దైవ ప్రత్యక్షత లేదు, దేవుని వాక్యం లేదు. వారు తమ దేశంలో లేరు, పరాయి దేశంలో ఉన్నారు, వారి పరిపాలన కింద ఉన్నారు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు అనుకూల సమయమున దేవుడు నీ మొరాలకిస్తాడు. దేవుడు ప్రేమతో నిన్ను పిలుస్తూ ఉన్నప్పుడు, ప్రేమతో చెప్తా ఉన్నప్పుడు విధేయత కలిగి లోబడు. ప్రభుని హత్తుకొని జీవించడానికి ఇష్టపడు. నీ మనస్సు దేవుని వైపు త్రిప్పడానికి ఇష్టపడు. ప్రభు కనికరిస్తాడు. ఒకవేళ మొండికి తిరిగితే కష్టమవుతుంది. 2:10 సియోను కుమారి పెద్దలు మౌనులై నేల కూర్చుందరు, తలల మీద బుగ్గి పోసుకుందరు, గోనెపట్ట కట్టుకుందరు. యెరూషలేము కన్యకులు నేల మట్టుకు తల వంచుకుందరు. నా జనుల కుమారి
కలిగిన నాశనము నేను చూడగా నా కన్నీటి చేత నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు చాలా దుఃఖాన్ని, బాధను కలిగించే మాటలు లేఖనాల్లో మనం చూస్తాం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంత ఎంత దుఃఖాన్ని, ఎంత ఆయాసాన్ని కలిగించే మాటలు. ఎటు చూడండి, ఒకటి చూడండి. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను, అది విధవరాలు వంటిదాయను. అన్ని జనులలో ఘనత ఎక్కినది, సంస్థానములలో రాజకుమార్తె అయినది, ఎట్లు పన్ను చెల్లించినదైపోయాను. ఎట్లు పన్ను చెల్లించినదైపోయాను. రాజకుమార్తె ఏమైంది? ఏకాకి అయిపోయింది, ఏకాకి అయిపోయింది. సహోదరుడా, నా మనసులో ఉన్న బాధ మీరు అర్థం చేసుకుంటారని ఈ మాటలు నేను మీకు వేదంతో జ్ఞాపకం చేస్తా ఉన్నా. క్షేమంగా ఉన్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు ఇర్మియా ద్వారా, యెషయా ద్వారా, ఇంకా ప్రవక్తలు, అనేక మంది ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, మాట్లాడుతూ వచ్చాడు, మాట్లాడుతూ వచ్చాడు. కానీ వారు వినలా. టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారు, టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారు, తేలిగ్గా తీసుకున్నారు దేవుని మాటల్ని. దేవుని మాటలను తేలిగ్గా తీసుకున్నారు. ఏం జరిగింది? దేవుడు సీరియస్గా బబులోను రాజును పంపించినప్పుడు వచ్చి దాని మొత్తాన్ని సమూలంగా నాశనం చేసినప్పుడు ఆ మొండి గోడల పైన కూర్చొని ఏడుస్తూ రాసిన గ్రంథమే విలాప వాక్యములు. యెరూషలేము ప్రాకారాలన్నీ కాలిపోయి పడగొట్టబడి ఉంటే ఆ మొండి గోడలను చూస్తూ, ఆ గోడలను చూస్తూ, ఆ ప్రాకారాలను చూస్తూ, ఎంత వైభవంతో ఉన్న పట్టణం ఇలా అయిపోయింది, అయ్యో అని ఏడుస్తూ రాసిన గ్రంథం విలాపవాక్యములు. మన జీవితాల్లో విలాపవాక్యములు ఉండకుండా పోవునుగాక. దేవుడు తన కృపను, కనికరాన్ని విస్తరింప చేయనుగాక. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు 1:15 చూడండి. 1:15 నేను చూచుచుండగా ప్రభు నా బలాఢ్యులందరినీ కొట్టివేసెను, నా యవ్వనస్తులను ద్రొక్కవలెనని ఆయన నా మీద నియామక కూటములను చాటించెను. యెహోవా కన్యకైన యోధా కుమారిని ద్రాక్ష గ్రానుగులు వేసి త్రొక్కి ఉన్నాడు. ఇటు చూడండి, మీరు నగలు చూడండి. రసం తీస్తారు తెలుసుగా, ద్రాక్షలు గానుగులు వేసి అట్ట దొక్కాడట. అలాగూ ఆయన వారిని త్రొక్కి ఉన్నాడు, వారిని త్రొక్కి ఉన్నాడు, గానుగులేసి త్రొక్కాడు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు చాలా కష్టమైన మాటలు ఇవి. 1:17 చూడండి. 1:17 ఆదరించువాడు లేక సీయోను చేతులు చాపుచున్నది, యెహోవా యాకోబునకు చుట్టూనున్న వారిని విరోధులై ఉండ నియమించి ఉన్నాడు. యెరూషలేము వారికి హేయమైనది. ఆయన ఆదరించువాడు లేక సీయోను చేతులు చాపుచున్నది. ఇటు చూడండి, మీరు నాకెళ్ళి చూడండి. చేతులు ఏం చేస్తుంది? చాపుతా ఉంది. మీరంతా నాకెళ్ళి చూడండి. మీరంతా నాకెళ్ళి చూడండి. చేతులు ఏం చేస్తుంది? చాపుతుంది. ఎప్పుడు ఎప్పుడు ఇల్లు కాల్చేసి కదా, భర్తలను చంపేసి, పిల్లలను చంపేసి, విధవరాలను చేసి, బట్టలు ఊడదీసి బయట వీధుల్లోనికి తీసుకొని వచ్చి శిక్షిస్తూ ఉంటే ఇప్పుడు ఏడుస్తా ఏం చేస్తుంది? అయ్యా అయ్యా, ఇటు చూడండి, ఇటు చూడండి, ఇటు చూడండి, నన్ను కనికరించయ్యా, కనికరించయ్యని దేవుని వైపు చేతులు చాపుతుంది. దేవుడు అన్నాడు, లోబడని జనుల వైపు నేను దినమంతయు చేతులు చాపుతా ఉన్నాను. ఆయన చేతులు చాపినప్పుడేమో ఎవరు రాలా, పట్టించుకోలా. ఇప్పుడేం చేస్తున్నారు? చేతులు చాపుతా ఉన్నారు. ఆయన అన్నాడు, నా ముఖాన్ని మీకు నేను మరుగు చేసుకున్నాను, నేను మీతో మాట్లాడను. ఎంత బాధేసే విషయం ఇది. ప్రభు పిల్లలమైన మనం రోమిలకు రాసిన పత్రిక 10:21లో ప్రభువు మాట్లాడాడు, చేతులు చాపుచున్నాను, చేతులు చాపుచున్నాను. వాళ్ళు చేతులు చాపితే వాళ్ళు ఏం చేశారో తెలుసా? 5:12 చూడండి. 5వ అధ్యాయం 12వ వచనం.
చేతులు కట్టి అధిపతులను ఉరితీసిరి. వారేమాత్రము పెద్దలను గనపరచలేదు. చేతులు చాచి మొరపెడతా ఉంటే శత్రువులు వచ్చి ఏం చేశారు? చేతులు పట్టుకొని చేతులు కట్టేసి ఏం చేశారు? ఉరి ఉరితీశారు. దేవుడు చేతులు చాచి నిన్ను పిలుస్తా ఉన్నాడు, పిలుస్తా ఉన్నాడు, పిలుస్తా ఉన్నాడు. రండి, నా ఎద్దుకు రండి, మీ మనసు త్రిప్పి నన్ను ప్రేమించండి. మీ మనసు త్రిప్పి నేను మీకు అప్పగించిన దాన్ని చేయండి అని. అయితే నీ మనసును నువ్వు కాపాడుకొనకుండా పాపం వైపు పరిగెత్తే అనుభవాన్ని కలిగి ఉంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది, ఇంత దారుణంగా ఉంటుంది. ఇంకా చూడండి, 1:20 చూడగలరా? 1వ అధ్యాయం 20 వచనం. 1:20 చూడండి. యెహోవా దృష్టించి నాకు ఇబ్బంది యెహో యెహోవా దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగెను. నా అంతరంగము క్షోభెల్లుచున్నది. నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నా లోపల కొట్టుకొనుచున్నది. వీధుల్లో ఖడ్గము జన నష్టము చేయుచున్నది. ఇండ్లలో నానా మరణకరమైన వ్యాధులను. ఇటు చూడండి, వేరే నాగలి చూడండి. వీధుల్లో ఉండాలని ఉంది. వీధుల్లో ఉంటే ఏం చేస్తున్నారు? నరికేస్తున్నారు. వీధుల్లో నరికేస్తున్నారు ఉంటే అని లోపలికి వెళ్తే, ఇంట్లోకి వెళ్తే నానా విధములైన మరణకరమైన వ్యాధులు ఉన్నాయి. ఎక్కడ? ఇంట్లో. ఇప్పుడు చెప్పండి, ఇంట్లో ఉండలేను, బయట ఉండలేను. బయట ఉన్నా చచ్చిపోతాను, ఇంట్లో ఉన్నా చచ్చిపోతాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఏమ్మా, ఏం అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఇంట్లో ఉన్నా చచ్చిపోతావు, బయట ఉన్నా చచ్చిపోతావు. ఏం చేయాలి? ఎంత దారుణమైన పరిస్థితో చూడండి. దేవుడు నిన్ను ఇరుకైన పరిస్థితుల్లో గుండా తీసుకొని వెళితే కష్టం. ఓ సోదరుడు ఆ, మా దగ్గర చీరాల్లో ఉంటాడు ఆయన, పెద్ద ఆయన. చాలా నమ్మకమైన వాడు, ప్రభుని బాగుగా ప్రేమిస్తాడు. అన్నా, నువ్వు ప్రభుని ఎలా నమ్ముకున్నావన్నా అంటే ఆయన అంటాడు, అరే మనం మామూలుగా నమ్ముకున్నావా? మామూలుగా నమ్ముకోలా. 2 లారీలు సందును పెట్టి ఒత్తితే అప్పుడు ప్రభు నమ్ముకున్నాను అన్నాడు. ఇదేం చేశాడంట? ఆ? చెప్పండి. రెండు రెండు 2 లారీలు సందును పెట్టి ఒత్తితే, అయ్యా 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 చచ్చిపోతానయ్యా, చచ్చిపోతానయ్యా, కాపాడయ్యా కాపాడయ్యా, బతికుంటే నీ కొరకు బ్రతుకుతానయ్యా అని అంగలారిస్తే ప్రభు అప్పుడు నన్ను బ్రతికించాడు. లేకపోతే అదే నాకు ఆఖరి రోజు. చాలా మందిని 2 లారీల సందును పెట్టి వత్తాల, అప్పుడు మాట వింటారు. ఎటు చూడండి, మామూలుగా చెప్తే వింటామా? మనమేం మామూలు ఘటాలమా? మామూలుగా చెప్తే వినం. అందుకే దేవుడు అన్నాడు, వారి హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గల, దాన్ని గ్రహించగలవాడేవాడు. ఇక్కడ జ్ఞాపకం చేస్తూ, ఇండ్లలో నాకు చాలా బాగా బాధ కలిగించింది. ఇండ్లలోనేమో నానాకరమైన వ్యాధులు ఉన్నాయి, బయటేమో ఖడ్గం ఉంది. బయట ఖడ్గం ఉంది. బయటికి వెళ్తే చంపేస్తారు, లోపల ఉన్న వ్యాధులు చంపేస్తాయి. లోపల ఉన్న వ్యాధులు చంపేస్తాయి. దేవుడు శిక్ష విధిస్తే ఇలా ఉంటుంది, దేవుడు చర్య తీసుకుంటే ఇలా ఉంటుంది. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. 5వ అధ్యాయం 2వ వచనం త్వరగా. మా స్వాస్థ్యము పరదేశుల వశమాయను, మా ఇండ్లు అన్యుల స్వాధీనమాయను. మేము దిక్కులేని వారము, తండ్రి లేని వారము, మా తల్లులు విధవరాండ్రైరి. ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితిమి, క్రయమునకు కట్టెలు తెచ్చుకుంటుమి. ఎప్పుడు? ప్రభు రాకముందే క్రయానికి కట్టెలు కొన్నారు వాళ్ళు. మమ్మను తరుమువారు మా మెడల మీదకి ఎక్కి ఉన్నారు. మేము అలసట చెంది ఉన్నాము, విశ్రాంతి అనేది మాకు లేదు. పొట్ట కూటికై ఐగుప్తీయులకు అశ్షూరీయులకు లోబడి ఉన్నాము. నాకు భలే బాధేసిన విషయం ఇది. ఆహారం లేదు, పొట్ట కూటి కొరకై ఎవరికి లోబడ్డారు? ఎటు చూడండి, ఎటు చూడండి. రాజుల్లాగా ఉండాల్సిన వాళ్ళు ఇక్కడ
ఈ మాటని చాలా రకాలుగా ఆలోచన చేయొచ్చు. ఒక్క కోణంలో ఆలోచన చేసి ఒక మాట చెప్తున్నా నాకు అర్థమైంది. వారు ఆహారం లేక ఐగుప్తీయుల్ని ఆశ్రయిస్తే, వాళ్ళు స్త్రీలను పాడు చేసి ఆ మాటలు చాలా ఉన్నాయి. అవన్నీ చాలా బాధ కలిగించేవి గనుక నేను వాటిని జ్ఞాపకం చేయట్లేదు. స్త్రీలను పాడు చేసి, ఆ స్త్రీలను లోబరుచుకొని వాళ్ళకి ఆహారం ఇచ్చారు. ఎంత దారుణమైన పరిస్థితి! ఎంత దారుణమైన పరిస్థితి! దేవుని సన్నిధి నీకు దూరమైతే, ప్రభువు సన్నిధి నీకు దూరమైతే, ఎంత దుర్భరమైన పరిస్థితుల్లోనికి నువ్వు నెట్టివేయబడతావో, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు చాలా బాధేసే విషయం. చూడండి 7వ వచనం. మా తండ్రులు పాపం చేసి గతించిపోయిరి. మేము వారి దోష శిక్షను అనుభవించున్నాము. మా తండ్రులు పాపం చేసి దాటి వెళ్ళిపోయారు, చనిపోయారు. వారి దోష శిక్ష మేము భరిస్తా ఉన్నాం. మా మెడల మీదకి వారి దోష శిక్ష అనుమతించబడింది. 1, 2 చూడండి. 1, 2. రాత్రి యందు అది బహుగా ఏడ్చుచున్నది, కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది. 2:11 చూడండి. నా జనులకు కలిగిన నాశనమును చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణించున్నవి, నా అంతరంగము క్షోభిల్లుచున్నది. 3:48 చూడండి. 3:48. నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. 50 వచనం కూడా. నా కన్నీరు ఎడతెక్క కారుచున్నను, నా పట్టణపు కుమార్తెలందరినీ చూచుచు నేను దుఃఖాక్రాంతుడనైతిని. దుఃఖాక్రాంతుడనైతిని. యెరూషలేము కాల్చివేయబడినప్పుడు, ఆ పరిస్థితులన్నీ చాలా దారుణంగా ఉన్నప్పుడు, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, వారు వేదనతో 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 ప్రభు పాదాల దగ్గరికి వచ్చారు. కానీ ప్రభు వారిని అంగీకరించలేదు. కానీ ఈ లేఖనంలో ఒక అద్భుతమైన వాక్యం ఉంది. ఆ ఒక్క మాట జ్ఞాపకం చేస్తే నేను ముగిస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 3:22 చూడండి. 3:22 ఈ విలాప వాక్యముల అంతటికీ ప్రామాణికమైంది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెక్క నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నవారు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఎంచుకొనుచున్నాను. తను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. తను వెతికి వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించే రక్షణను ఓపికతో కనిపెట్టుట మంచిది. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రభు తన ప్రజల ఎడల కృప చూపటానికి ఇష్టపడ్డాడు. ఈ భాగంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన కృపగలవాడు, కృపగలవాడు, ఆయన వాత్సల్యత గలవాడు, ఆయన నమ్మదగినవాడు, ఆయన దయాళుడు, ఆయన దయాళుడు, ఆయన రక్షణ అనుగ్రహించేవాడు. యెరూషలేము కొరకు మాత్రమే కాదు కానీ సర్వ ప్రపంచం అంతటి కొరకై కృపగలిగిన దేవునిగా ఆయన భూలోకానికి దిగివచ్చి కలవరి శిలువలో తన అమూల్యమైన రక్తాన్ని కార్చి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఈ సందర్భంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్తలో ఆ మాటలు మనం గమనిస్తాం. ఇంత అవిధేయులైన మానవ జాతి కొరకై మహిమా స్వరూపైన దేవుడు, మన ప్రియ పరలోకపు తండ్రి ఇద్దరూ దిగి వచ్చారు. ప్రభు అంటాడు, మీరందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు 13వ అధ్యాయంలో. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. తండ్రి నాతో కూడా ఉన్నాడు. తండ్రి ఎందుకున్నాడు అంటే తండ్రి ఒకే ఒక కార్యం నిమిత్తం ఉన్నాడు. జకర్యా గ్రంథంలో వ్రాయబడింది, ఖడ్గమా నా కాపరి పైన పడుమని.
పరలోకపు తండ్రి తన ప్రియకుమారుడు తాను కలిసి కల్వరి పర్వతం పైకి అలాగూ వెళ్ళారు. వెళ్ళి కల్వరి పర్వతం పైకి వెళ్ళిన తర్వాత తండ్రి ఖడ్గమెత్తి తన ప్రియకుమారుని వధించాడు. ప్రియకుమారుని వధించగలిగిన వారు ప్రపంచంలో ఎవరూ లేరు. ఆయన ప్రాణం తీయటం ప్రపంచంలో ఎవరి వల్ల కాదు. పరలోకపు తండ్రి తన ప్రియకుమారుని నీ కొరకు నా కొరకు వధించి మన పాపమునకు పరిహారం కలుగజేశాడు. ఇట్టి ఉన్నతమైన ప్రేమను చూపిన పరలోకమందున్న దేవుణ్ణి హృదయంలో చేర్చుకొని ప్రభుకి ఇష్టలుగా ప్రియమైన పిల్లలుగా జీవించాలి. ప్రభుని ప్రేమించే అనుభవంలోనికి మనం రావాలి. పేతురుతో అడిగిన ప్రశ్న అదే, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగిన ప్రశ్నకు ఆయన సరిగా జవాబు చెప్పలేకపోయాడు. అయితే ప్రభుని ప్రేమించటం నేర్చుకున్న తర్వాత అద్భుతమైన పరిచర్యను మహిమగల దేవుడు ఆయనకు అప్పగించాడు. పేతురుతో చెప్పిన రెండో మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. 22వ అధ్యాయం 32వ వచనంలో లూకాసు సువార్తలో నీ మనసు తిరిగిన తర్వాత సహోదరులను స్థిరపరచము. మన మనసు ప్రభు వైపు తిరగవలసినట్లు తిరగాలి. వారికి చెప్పాడు, మీ మనసు తిరగాలి, దేవుని వైపు తిరగాలి 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 అని పెందలకడే ఇర్మియాని పంపించి చెప్పించాడు. కానీ వారు మనసు తిప్పలేదు. ఏం చేయలేదు? మనసు తిప్పలేదు. ఏం జరిగింది చెప్పండి? ఏం జరిగింది? బూడిద మిగిలింది. ఏం మిగిలింది? మా వినబడుతుందా? ఏం మిగిలింది? బూడిద మిగిలింది. ప్రభువుని ప్రేమించకపోయినా, ప్రభు వైపు మనసు తిప్పకపోయినా మన జీవితాల్లో మిగిలేది కూడా ఏంటి చెప్పండి? బూడిదే. మీకు ఇది సీరియస్గా లేకపోతే 20 లక్షల మందిని దేవుడు ఐగుప్తులో నుండి విడిపించి వాగ్దాన దేశానికి తీసుకెళ్ళాడు కదా. మొత్తం ఏమైపోయారు? ప్రభుని ప్రేమించిన ఇద్దరు తప్ప మొత్తం ఏమైపోయారు? మొత్తం మొత్తం సమాధి అయిపోయారు. ప్రభువుని ప్రేమించకుండా ప్రభు రాజ్యంలో ఎలా ఉండగలవు? ప్రభు పైన నీ మనసు ఆనుకోకుండా, ప్రభు వైపు నీ మనసు త్రిప్పకుండా ప్రభు పరిచర్య ఎలా చేయగలవు? అప్పగించుకుందాం. ప్రభుని ప్రేమించే అనుభవంలో ఉందాం. విలాప వాక్యములు రాయబట్టడానికి కారణం వారు తమ మనసులో దేవునికి చోటివ్వలేదు. హృదయపూర్వకంగా ప్రభుని ప్రేమించలేదు. దేవుడు అన్నాడు, 90% కంటే ఎక్కువ మందిని నేను లయం చేస్తాను, 10% కంటే తక్కువ మంది ఉంటారన్నాడు. ఆ 10% కంటే తక్కువ మంది ఉన్న సామ్రాజ్యమే ఇప్పుడు ఇజ్రాయేలు సామ్రాజ్యం. ప్రభు పిల్లలమైన మనం ప్రభుని ప్రేమిద్దాం. ప్రభు అట్టి కృప మన ఎడల విస్తరింప చేయనుగాక. తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. కనికరముగల తండ్రి, పరిశుద్ధ దేవా, నీ పాదాలు స్తోత్రాలు. ఎంత చెప్పినా వినని మూర్ఖత్వం, మొండితనం ప్రభువా మానవ హృదయాల్లో మనుషుడు కలిగి ఉన్నాడు. కనికరించండి. ప్రాణదానం చేసిన నిన్ను, రక్తదానం చేసిన నిన్ను, పాదాలు కడిగిన మిమ్మను, వీపును వారధిగా చేసి అద్దరికి దాటించిన మిమ్మను ప్రేమించే అనుభవంలో బ్రతకటం మాకు నేర్పించండి. ప్రియ ప్రభువా, మిమ్మను ప్రేమించి గణపరిచే ఒక దివ్యమైన అనుభవంలోనికి మేము రావటం మాకు నేర్పించి, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి నాయనా. బలవంతంగా కాక ఇష్టపూర్వకంగా మిమ్మను ప్రేమించి మిమ్మల్ని హత్తుకొని జీవించే దివ్యమైన అనుభవంలోనికి మమ్మల్ని తెమ్మని యేసయ్య పరిశుద్ధ నామున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.